అభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ. మహానుభావుడు ఎప్పుడైతే అలా ఇంతమందిని ఇలా సంహరించిన విషయం తెలుసుకొని ఎవడు దగ్గరకు రాకపోయేటప్పటికీ ఆంజనేయ స్వామి వారి 2 అడుగులు వేసి, వినండి ఆంజనేయుని దివ్య కథ. రామ్ దేహం పెంచగానే పట 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 తాళ్ళు తెగిపోయినాయి. మరింత భయం కలిగింది. 2 అడుగులు ముందుకు వేసి నిర్భయంగా, ఆంజనేయ స్వామి వారికి భయం లేదు, ఆంజనేయుని ఆరాధించే వాళ్ళకి భయం లేదు. భయములు పోతాయి, జయములు కలుగుతాయి. 2 అడుగులు ముందుకు వేసి ఇలా చెయ్యలా సాచి, రావణ 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 రావణ. సభ దద్దరిల్లింది. హిందువుల ఉపన్యాసాలకి ఎక్కువ వాడరు, వాడినా తగ్గించండి అంటారు వినేవాళ్ళు. మిగతా వాళ్ళ గోల అట్లా ఉండదు. ఇలా అరిస్తేనే కానీ అక్కడ దేవుడు కనపడు. ఆంజనేయ స్వామి వారు ఒక్క మాట చాలు. ఆంజనేయ స్వామి వారు రావణ 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 రావణ. చెవులు దద్దరిల్లిని, అందరికీ భయం పుట్టింది. రావణాసురుడు కూడా ఆశ్చర్యచకితుడైనాడు ఒక్క మాటకే. ఆంజనేయ స్వామి వారు ఎంత గొప్పవాడు అంటే ఒకే ఒక మాట చెప్తాను, మీ అందరికీ వినండి. 1000 మందికి చెప్పండి. అందరినీ ఏడిపించాడు రావణాసురుడు, లోకాలన్నిటినీ, అందరినీ. ఆయన ఏడవల. అందరినీ ఏడిపించినవాడు రావణాసురుడైతే రావణాసురుని కంటి వెంట నీళ్లు తెప్పించిన ఏకైక మహానుభావుడు ఆంజనేయ స్వామి. ఈ ఒక్క మాట చాలు ఆంజనేయ స్వామి ఎంత గొప్పవాడు తెలిసినా. ఒక్కసారి ఆశ్చర్యచకితుడైనాడు. రావణ, సీతామాతను అపహరించావు. సీతామాత దగ్గర నేను సకల లోకాలను జయించానని అసత్యం పలుకుతున్నావు. నీ బ్రతుకు నాకు తెలుసు. అక్కడికి వెళ్ళి ఏమనేవాడు అందరితో? రావణుడు సామాన్యుడు కాదు. అతల వితల సుతల రసాతల తలాతల మహాతల భూతలాది చతుర్దశ భవనైక శాసనోద్దండ నాథాధినాథులకు అధినాథుడను. గరుడ గంధర్వ కిన్నర కింపురుష సిద్ధ సాధ్యానీకంలో జయించిన భుజబల పరాక్రమ సంపన్నుడను నేను. అష్టదిక్పాలకులు నా అధీనం. సూర్యుడు తొగుసరి ఎండకాయవలసినదే, వరుణుడు అడలి సమవృష్టిని కురవవలసినదే, ఋతువులు నిత్య వసంతములీనవలసినదే. ఇలా బలుకుతాడు. అవన్నీ పచ్చబద్ధాలు. ఆంజనేయ స్వామి వారు చెప్తున్నాడు వినండి. నీవా అందరిని జయించింది? నిన్ను జయించాడు కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుని చేతులన్నీ నరికివేశాడు పరశురాముడు. తెలుసునా? అందుకనే బ్రాహ్మలందరూ పరశురాముడి బొమ్మ పెడతారు. తెలుసునా ఎందుకని? మాకు కూడా ఒక గొప్ప ఆయన ఉన్నాడు. కఠోర కర్కశ కుఠారమును కరమున దాల్చితివేమయ్యా. కఠోర కర్కశ కుఠారమును కరమున దాల్చితివేమయ్యా. మదాంతులను మదమడచితివా. పతాకీర్తినార్జించితివా. ఇదం బ్రాహ్మ్యమని ఇదం క్షాత్రమని నిరూపించితివ భార్గవరామ. కఠోర కర్కశ కుఠారమును కరమున దాల్చితివేమయ్యా. ఆ మహానుభావుడు కార్తవీర్యార్జునుని చేతులన్నీ నరికివేశాడు. ఆ పరశురాముని గర్వము సర్వము కర్మము చేసిన శ్రీరామచంద్రమూర్తి నీకు సామాన్య రాజుగా అనిపించాడా? ఇంకొకటి చెప్పాడు. మళ్ళీ అందరూ వింటున్నారు. ఈయన చాలా గొప్పవాడు అనుకుంటున్నారు అందరూ. చాలా అవమానాలు, చాలా శాపాలు పొందాడు రావణాసురుడు. ఇప్పుడు చెబుతున్నాడని ఆంజనేయ స్వామి వారు సభలో వాళ్ళు వినేటట్లుగా. 1000 ఏనుగుల బలం కలిగినటువంటి తాటకిని 16 సంవత్సరాలు నిండక ముందే, లేత లేత బుగ్గలప్పుడే, ఊన షోడశ వర్షోమే, ఇంత చిన్న వయస్సులోనే 1000 ఏనుగుల బలం గడిగిన తాటకిని ఒకే బాణం చేత కూల్చినటువంటి రాముడు సామాన్యుడా? ఇంకా చెప్పాడు, నీతో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాళ్ళు 14,000 రాక్షసులు. విరాధుడు, కబంధుడు మొదలైనటువంటి రాజులు. నమస్కారం చేయండి, పద్యం చదువుతాను.
రోజు చదివేరా లేదు, పుణ్యపద్యం. శ్రీ రఘురామ చారు తులసీ దళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో తారకనామ భద్రగిరి దాశరథీ కరుణా పయోనిధి. తల వంచి దండం పెట్టండి. దాశరథీ శతకం మొట్టమొదటి పద్యం భక్తి పద్యం. ఇంకా అన్నాడు మహానుభావుడు, సీతామాతను అపహరించావు, ఆమెను లంకలో బంధించావు, ఆమె కన్నుల వెంట కారే అశ్రుధారలు నీ లంకా సామ్రాజ్యాన్ని దగ్ధం చేయగలిగిన అగ్ని జ్వాలలు. ఎంత గొప్ప మాట! అసలు ఆంజనేయ స్వామి వారు తోకకు నిప్పు ఏంటనుకున్నారు? ఆ తోక నిప్పు. ఒక శ్లోకం చదువుతారు, అందరికీ తెలిసిన శ్లోకం. రావణాసుడు వాళ్ళంటించిన నిప్పు కాదది. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం అంటే ఏంటో తెలుసిన? ఉల్లంఘ్య అంటే ఎగరటం అన్నమాట. ప్లవంగోత్తమ. ప్లవంగము అంటే ఎగరటం. కప్పని కూడా ప్లవంగం అంటారు. కప్ప నడవదు, అని దూకుతుంది. ఆంజనేయ స్వామి వారు కూడా అంతే. అశోకవనంలో నుంచి డొడింగ్ అని దూకేవాడు. అశోకవని అందంగా కనపడేటప్పటికే ఆంజనేయ స్వామి వారికి ఒళ్ళు పులకరించి వేలెడంత రూపాన్ని పొంది తనకు మాత్రం అందరూ కనపడాలి, తను మాత్రం ఎవరికి కనపడకూడదని, తనకు మాత్రం అందరూ కనపడాలి, తను మాత్రం ఎవరికి కనపడకూడదని ఈ కొమ్మ మీద నుంచి దూకేవట అని. భలే బాగుందని రామ్ అలా మళ్ళీ ఊగేవట. ఆకులు ఆకుగా, పువ్వులు పువ్వుగా, కొమ్మలో కొమ్మగా, నున్నులేతరెమ్మగా ఆ వనంలో తిరిగాడు ఆంజనేయుడు. అలాంటి మహానుభావుడు ఇప్పుడు విజృంభిస్తున్నాడు. రావణ, సీతామాత కన్నుల వెంట కారే అశ్రుధారలు. పవిత్ర శ్లోకం వినండి, ఒక పావుగంట మాత్రమే చెప్తాను. ఇది ఒక సముద్రం. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం. సలీలం అంటే అలవోకగా అంటమే. నేను ఎలా చదువుతానో నాకు తెలియదు, కానీ చేయి చెక్కపోయే ముందు అంటారు మీకేముంది సార్, మైకు లేకపోయినా పర్వాలా అంటాడు. గుండె బగులుతుంది, మైక్ పెట్టడేమోని. సలీలం అంటే అలవోకగా. ఇప్పుడు ఘంటసాల గారు పాడతారు చూడండి, ఏ పాట అయినా అలవోకగా, ఆనందంగా. ఏమండి ఒక రాగం అనండి అంటే చాలు. మనం తెలియకుండా తలకాయ తిప్పుతాం. ఎక్కడ ఏమనుందా? ఏమీ లేదు. శ్రీనారాయణ రెడ్డి గారు ఒక పాట రాశాడు, ఏమీ లేదు ఆ పాటలో, కానీ ఆనాడే 25,000 ఇచ్చారు. ఏమిటి ఆ పాట అంటే ఏముండదు దాంట్లో. ఏమో ఏమో ఇది నాకేదో ఏమో అయినది, ఈ వేళలో నా ఏమో ఏమో ఇది, అంతేనా? కొన్నిటికి ఇంకా ఘోరం. ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు అమ్మ వంటిది ఆవు, తెలుసుకో నీవు. ఈ బతుకుని రాయటం, ఊహ రావటం, పాట పాడటం తేలికనమాట. అలాగే సముద్రాన్ని అలవోకగా దాటాడు. ఎలా దాటాడు అంటే గోష్పదీకృత వారాసిం. ఈ శ్లోకానికి అర్థం తెలుసుకోండి, ముందుకెళ్ళిపోతాను. ఎంత బాగుంటుందో అర్థం తెలిస్తే. జోరున వాన కురుస్తూ ఉంటే ఒక ఆవు నడుస్తుంది. ఆవు నడవగానే మెత్తనైనటువంటి భూమిలో కాలు అని తొక్కుతుంది, కాలు తీస్తుంది. తీయగానే ఆవు తొక్కినటువంటి పాదంలో నీళ్ళు వస్తాయి, గుంటలు. ఆవు తొక్కగా వచ్చినటువంటి గుంటలో ఉన్న నీళ్లను దాటడానికి మనం ఏమైనా కష్టపడాలా?
అక్కర్లా. అలవోకగా ఎలా దాడతామో అభంగతరంగ భూయిష్టమైన శతయోజన విస్తీర్ణమైనటువంటి వారధిని అలవోకగా దాటినటువంటి ఆంజనేయ స్వామి వారికి నమస్కారం. గోష్పదీకృత వారాసిం, అది అర్థం. మశకీకృత రాక్షసం, మశకం అంటే దోమ. ఒంటి మీద దోమ పడితే దాన్ని కత్తులు కఠారు లక్కల్లా అయిపోయింది. అలాగే కామరూపులు, నిశాచరులు, నరహంతకులు, మాయోపాయులు, ఘోరకిరాతకులు, ఘాతకులు, ఇంద్రజాల టక్కుటమారి, ఇంద్రజాల మహేంద్రజాల టక్కుటమారి విద్యలు తెలుసు వాళ్ళకి. హోం పట్ అంటే చాలా నల్లైపోతారు. అలాంటి మాయలు తెలిసినటువంటి రాక్షసులందరినీ దోమలుగా నలిపినటువంటి వీరాధి వీరునకు నమస్కారం. రామాయణ మహామాల, రామాయణం అనే అందమైన మాల ఉందనుకోండి, ఎంత బ్రహ్మాండంగా నెక్లెస్ ఉన్నా మధ్యలో కనుక అందమైన బెల్లు ఉందనుకోండి, కొరికి పూసలాగా ఎంత బాగుంటుంది, దాన్నే చూస్తాను. అలాగే ఈ రామాయణం ఎన్ని వేల శ్లోకాలున్నా ఆంజనేయ స్వామి వారు కనపడుతూ ఉంటేనే ఆ అందం వేరు. అలాంటి మహానుభావునికి నమస్కారం. ఇకనైనా మార్చుకో. సీతా కంటి వెంట కారేటువంటి అశ్రుధారులు నీ లంకా సామ్రాజ్యాన్ని దగ్ధం చేయగలిగిన అగ్నిజ్వాలలు నీ కంఠార్పిత కాలపాశము. ఎవడైనా సరే కాలపాశాన్ని, పెద్ద ఉరితాడుని గొంతుకు బిగించుకుంటాడా? బిగించుకుంటున్నావు. నువ్వు తెలియగలవాడు తెలివి తక్కువవాడు నాకు తెలియటల్లా. శిరో నిర్ఘాతపాతంబు, వెళుతూ ఉంటే శిరస్సు మీద ఒక పెద్ద పిడుగు ఢామ్మని పడిందనుకో, ఈ తలకాయ ఉంటుందా? అంతే. నీ తల మీద పెట్టుకున్న పిడుగని తెలుసుకో. రామున్ పుణ్యగుణాభిరాము త్రిజగద్రక్షైక దీక్షాగురున్ సామాన్య క్షితినాధుగా తలచి తత్సామర్థ్యము హింపక భూమీశగ్రణి ఉత్తమ సతిన్ పూతం వ్రతన్ నీ కులక్షేమం వల్ల నిభంగి తెచ్చితి ప్రభుశ్రీ నింత గర్హింతురే. శ్రీరామచంద్రమూర్తి ఆహవరంగంలో నుంచోని అలా కోదండాన్ని పట్టి అల్లెత్రాడుని మ్రోగిస్తే చాలు, యుద్ధం చేయక్కర్లా. ఠం భారతంలో అర్జునుడు, రామాయణంలో రాముడు. విలువిద్యలో గొప్పవాడు అని చెప్తారు అందరూ. కానీ అర్జునుడి కంటే రాముల వారు గొప్పవాడు. ఎలా అంటే ఇద్దరూ సవ్యసాచులే. కుడి చేత్తో ఇడి చేత్తో కళ్ళు మూసుకుని వెనక్కి వేస్తారు, అందరూ వేస్తారు. కానీ ఏ బాణమైనా స్ట్రైట్గా వెళ్తుంది. తెలిసిన ఒక డాక్టర్ గారు ఉన్నట్ట, కింద బ్రహ్మాండంగా ప్రాక్టీస్, బాగా డబ్బులు వచ్చినాయి, సెంటర్ అప్స్టైర్ వేశాడు, కింద మొత్తం దుకాణాలకు అద్దెకిచ్చాడు, పైన బోర్డు పెట్టాడు. ఒక్కడు రావట్ల పేషెంట్. ఏమైంది అనుకున్నాడు పాపం, గిలగిలాడిపోయాడు. నా బోటి వాడిని పిలుచుకెళ్ళాడు. ఇంకేమైనా వాస్తు తెలిసేమన్నా, ఇటు కూర్చోవాలా, అటు మొహం పెట్టి కూర్చోవాలా, ఇటు మొహం టీవీలో కనబడుతుంటారు కదా వాళ్ళు. తీసుకెళ్ళాడు. కారు దిగేటప్పటికి అర్థమైంది, బోర్డు చూసేటప్పటికి. అందుకని రావటల్లా. ఎందుకని రావటల్లా? మెట్ల దగ్గర బోర్డు పెట్టాడు, డాక్టర్ నరహరి పైకి దారి. చూడొచ్చు. దానికి బాణం మార్కు అంటే, బాణం మార్కు ఎందుకు పెడతారంటే స్ట్రైట్గా వెళ్ళడానికి పెడతారు. అర్జునుడు వేసినా సరే అలాగే వెళ్తుంది. రామబాణం అలా కాదు. బాణం వేస్తే గిరగిర తిరిగి చెట్లన్నీ కూల్చేసింది. సుగ్రీవుడు ఆశ్చర్యపోయినాడు నోరు తెరిచి. అంతేకాదు, ఏ బాణమైనా రామ మహిమని చెబుతున్నాను వినండి. ఆంజనేయుడికి ఇష్టమైన మహిమ రామ మహిమ. ఇవాళతో పాపాలన్నీ పోయినాయి. రాముని వర్ణన వేరు, రాముని మహిమని చెబుతున్నా, పరాక్రమాన్ని చెబుతున్నాను ఇప్పుడు నేను. రాముని రూపం వేరు, గుణం వేరు, అది వేరు. ఆ సెక్షన్ కూడా ఉంది సుందరకాండలో. రామ బాణం వదిలితే ఎవడైనా బాణం వెళ్ళిపోవటమే. రామబాణం అలా కాదు. గిరగిర తిరిగి ఛేదించి భూలోకంలోనే కాదు సమస్త లోకాలు గిరగిర తిరిగి మళ్ళీ రాముల వారు అమ్ముల పొదిలో చెప్పని చేరుతుంది. అది గొప్ప విశేషం రాముల వారంటే. రాముల వారంటే మామూలు వీళ్ళకేం తెలుసు రాముల వారంటే? అలాంటి మహానుభావుడు ఆహవరంగంలో నుంచోని కోదండాన్ని అలా అల్లెత్రాడు ఉన్నదే విల్లు వింటినారి. టంకారం అంటారన్నమాట. ధనుష్
ధనుష్టంకారం అంటారు దాన్ని, పెద్ద పెద్ద సంధి కూడా అంటారు దాని పేరేదో, ధనుష్టంకారము అని అంటది ఆ పదాన్ని. అలా ధనుని ఠం 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 అను భీషణ ధ్వనుల వీటన్నాది సారించి వైకుంఠుండారకు రామమూర్తి సమరోగృండై విజృంభించి నీ కంఠం భువి కూల్చునాడు తరమే కాపాడ పాలక్షుకున్ సుంఠ మొండితనంబు మాని శరణంచున్ రాము ప్రార్థించరా శ్రీరామ శరణం శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష. శ్రీరామచంద్రమూర్తి ఎలాంటి వాడు అంటే, అందమైన మీకు నాకు వచ్చిన పద్యం మీ పిల్లలకి చెప్పడానికి చెబుతున్నాను అనమాట. మీ అందరికీ వచ్చు, కానీ మీ పిల్లలకు రాదు. మీకెందుకు వచ్చు? మీ అమ్మ చెప్పింది, మీ అమ్మమ్మ చెప్పింది కనుక. నాకెందుకు వచ్చు? మా అమ్మ చెప్పింది కనుక. మా అబ్బాయికి ఎందుకు వచ్చు? నేను చెప్పాను కనుక. నా మనవడికి ఎందుకు రాదు? నా కొడుకు చెప్పలేదు కనుక. చెప్పాలి. అద్భుతమైన పద్యం. ఇలాంటి సమయంలో చదివితే పుణ్యం, విన్నా పుణ్యం. దీనిలో డా 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 అని వస్తుంది. ఇది ఒక అలంకారం అంటారు. అందమైన 18-20 ఏళ్ళ అమ్మాయి జవ 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 జున్ను ముక్కలాంటి అమ్మాయిని కనుక చక్కగా అలంకారం చేసి మేకప్ చేసి అలా నడుస్తుంటే ఎలా ఉంటుంది? ఎంత బాగుందనిపిస్తుంది. మేము స్టూడియోలో ఉంటాంగా, తెగేస్తుంటారు మేకప్, జుట్టు పీకుతారు. ఓయ్ నాయనో, ఏమిటి అసలు నేను ఇంత అందంగా ఉన్నానా? మిగతా వాళ్ళు ఎవరు లే, నేనే అలా ఊహించుకుంటూ ఉంటారు. అలాగే కవి అనేటువంటి ఆయన కూడా ఒక అమ్మాయి ఉంటుంది. శంకరాచార్యుల వారికి కూడా కూతురుంది, మీకు తెలుసో తెలీదు. అదేమిటండి అనబాకండి. శంకరాచార్యుల వారు కవితా లసత్కుమారి. ఆమె శంకర మనోహరి, ఆనంద లహరి, ఆమెయే సౌందర్య లహరి. ఆమెను ఎంత ప్రేమగా చూసుకుంటాడు వాళ్ళ అమ్మాయిని, ఎంత ఆప్యాయతగా చూసుకుంటాడో. మురిసిపోయి ఉంటాడు శంకరాచార్యుల వారు, మా అమ్మాయిని ఎత్తుకున్నామని. ఈమెని కిరణ్మయి గారు, కిరణ్మయి ఆ పేరులోనే ఉంది. ఈవేళ ఎంత చక్కగా వాళ్ళ అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని బుజ్జినాను చిక్కు చిక్క చెక్కే టుక్కు టొక్కు టొక్కో ఎంత లాలించిందో, ఎంత బాగున్నాయో. 1000 కోకిలలు కూసినట్లుగా జలజల కురిసెనే సన్న జాజుల వాన, జలజల కురిసెనే సన్న జాజుల వాన, చాలులే అది శంకరని దివ్య మందహాసం. చిరునవ్వు. ఈవేళ నవ్వుతున్నాడు ఆయన, పాడుతున్నాడు. గణగణ మ్రోగెనే గజరాజు మెడ గంట, చాలులే అది శంకరుని రాక. మహానుభావుడు వేళ అక్కడికి వచ్చి ప్రత్యక్షమై మనందరినీ దీవించాడు మహానుభావుడు. గమ గమ పొంగెనే పూర్ణిమ కౌముది. ఇవేళ కటిక ఎండలో ఉంటే తెల్లని వెన్నెలలో ఉన్నట్టున్నారు మీరందరూ. ఎంత ఇంట్రెస్ట్గా వచ్చారో తెలుసా ఎండలోకి. పొరపాటును కూడా రారు. ఏసీ గదిలో కూర్చొని నిద్రపోతుంటారు. పొరపాటున అసూర్యం పశ్య అనే ఓ పుస్తకంలో వాడుతుంటారు అప్పుడప్పుడు. అసూర్యం పశ్య అంటే ఏంటంటే, కొందరు ఆడవాళ్ళు సూర్యున్నే చూడలట. సూర్య కిరణం తగిలితే బుగ్గలు కందిపోతాయని తలుపు ముయ్యరా, తలుపు ముయ్యి. ఎందుకంటే ఆ కొంచెం వెలుగు వచ్చినా సరే ఈ బుగ్గలు, ఎర్ర బుగ్గలు కాస్త కందిపోతాయి. మహానుభావుడు తెలియజేస్తున్నాడు. భండన భీముడు, తరించండి పద్యం అందరికి వచ్చు. భండన భీముడు ఆర్తజన బాంధవుడు, ఉజ్వల బాణతూన కోదండ కళ ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడు లేడటంచు గడ్డగట్టి భేరి కాడండ నినదంబుల అజాండమునిండ మత్త వేదండము నెక్కి చాటెదను భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. కొడితే గట్టిగా కొట్టచ్చు తప్పట్లు, నన్ను కొట్టడం తప్పు.
ఎందుకన్నానంటే ఈ పద్యానికి తప్పట్లు కొట్టారు కనుక ఇంకో పద్యం చదువుదాని కోరిక. ఇలాంటి పద్యమే. రంగ రంగధరాతి భంగ ఖగరాజ తురంగ విపత్పరంపరోత్తుంగ. రంగధరాతి భంగ ఖగరాజ తురంగ విపత్పరంపరోత్తుంగ. తమ పతంగ పరితోషిత రంగ దయాంతరంగ సత్సంగ మాతంగ ధరాత్మజ హృదయ సారస భృంగ నిశాచరాభ్యమాతంగ శుభాంగ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి. రాముణ్ణి తిట్టే కరుణానిధి పేరు కూడా రాముడిదే. అడిగి తెలియదు ఆ విషయం. ఒక ఆయన ఉన్నాడు కరుణానిధి అని ఆయన పేరు పెట్టుకున్నాడు. ఆయన పేరు కూడా రాముడిదే. కరుణానిధి అంటే రాముడు అని అర్థం. పరమాత్మ దివ్యమైనటువంటి చెబితే వినజాలన్నటువంటి రావణ బ్రహ్మ వీణ్ణి వధించండి, నేను రామదూతనై వచ్చాను అన్నాడు. వినలేదు. వధించండి. ప్రక్కనే ఉన్న విభీషణుడు వచ్చాడు. అన్నా ఏమిరా దూత అంటున్నాడు, వినలేదా? దూతను చంపుట ధర్మము కానిది, లోకముచే గర్హింపబడునది, సూర్యుడవైన నీకు తగనిది, రాజధర్మ విరుద్ధమైనది. నర్మోయ్, నువ్వా నాకు చెప్పేది? దూత అయినటువంటి వాడు దూత ధర్మాన్ని విస్మరించి నా అనుమతి లేకుండా లంకలో ప్రవేశించి నా అశోకవనాన్ని నాశనం చేసినటువంటి పాపిని చంపుట పాపము కాదు, దోషిని వదలుట ద్రోహము కాదు. అన్నా తప్పు చేస్తే తప్పు చేసిన వాడు నిజం, వధ కాక మిగిలిన దండనలున్నాయి, చంపినంత పనిచేయచ్చు. ఏమిరా శుభ్రంగా బోడుగుండు చెయ్యి, సున్నబొట్లు పెట్టు, ఊరేగించి చుబుకు వేయుట బాగా కాల్చి వాతబెట్టు, వికలాంగు చేయుట, అంతేగాని చంపద్దు. ఆలోచించి చివరకు తోకకు నిప్పంటించాడు. ఏ మంటల చేత వాలము గాల్చారో ఆ మంటలతోనే లంకాపట్నాన్ని దగ్ధం చేశారు. మేడల మిద్దెల వనాల భవనాల వెలిగించారు జ్వాలా తోరణాలతో. సముద్ర జలాలలో లాంగూల జ్వాల చల్లార్చుకొని చెంగున ఆకాశానికి ఎగిరి పడగ విప్పినటువంటి త్రాచుపాముల రెండు చేతుల చాచి మోర ఎత్తినటువంటి ఆబోతుల మొహాన్ని పైకి ఎత్తి కాళ్లను అలా దూసుకుంటూ వెళుతుంటే మేఘాలన్నీ ఆయన తొడలలో నుంచి రివ్వున వెళుతున్నాయి. దివ్యమైనటువంటి నామాన్ని పలుకుతూ విజయంగా వెళుతున్నాడు మహానుభావుడు. ఘనాఘన విన్యాసితమై నారద తుంబురు గాన శోభితమై గరుడ గంధర్వ వాహనాంచితమై దేవ విమానయాన భాసితమై సూర్య చంద్ర నక్షత్ర మండితమై బ్రహ్మ నిర్మితమైన ప్రణవాన్వితమైన నిరాడంబర నీలాకాశంలో రఘుకుల మౌళి రఘుకుల మౌళి నీ పదధూళి రాతిని నాతిగా చేసెనయా రఘుకుల మౌళి నీ పదధూళి రాతిని నాతిగా చేసెనయా గుండె నిండ నిన్ను కోయని పలికిన కొండలే జల జల కరుగునయా సుగుణధామా రామా సాకేత రామ కోదండ రామ పట్టాభిరామ రామ సాకేత రామ కోదండ రామ పట్టాభిరామ రామ రమణీయ నామ భువనైకధామ రవివంశ సోమ రామ భువిజాంతరంగ సరసీయ భృంగవరణీయ రంగ రామ మునికల్ప భూజ రామ
నిన్న కోటి తేజరామా మహేంద్రగిరి కనబడింది. ఆనందంతో వానర వీరులు దూరాన కనబడుతున్నారు. తనకంటే ముందుగా విజయ సూచకంగా సింహనాదాన్ని చేశారు. సింహనాదాన్ మారుతాత్మజః వినపడింది శబ్దం. రైల్ స్టేషన్ రాకముందే అవతలే కోతకు వస్తుంది, నేను వస్తున్నానంటూ. అలాగే నేను వస్తున్నాను అనగానే జాంబవంతుడు విన్నాడు. వానర వీరులందరూ హో. నిరుత్సాహంగా ఉన్న వాళ్ళకి ఉత్సాహాన్ని కల్పించిన ధీరుడు ఆంజనేయుడు. దైన్యముగా ఉన్న వాళ్లకు ధైర్యము నేర్పినవాడు ఆంజనేయుడు. చూసారా, ఈ పడప్పుడు ఏం చేస్తుంటాం మనం? టీవీల ముందు కూర్చుంటాం, తిందామా వద్దాం అనుకుంటుంటాం. వేళేం కాదులేండి ఇది మనకు. పెద్ద 1 గంట 1:15 అంటే పెద్ద విశేషం ఏం కాదు. అప్పుడే తినం, తిందామా వద్దా అనుకుంటుండే దశ, మంచి దశ. కాబట్టి ఇలా ఆంజనేయ స్వామి వారి యొక్క నాదాన్ని విన్నాడు జాంబవంతుడు. విన్నారా విన్నారా ఈ వింతలు విన్నారా, ఊరక చేయడు ఇంతటి నాదము, అది మారుతి చేసిన సింహనాదము, సీతను కన్నుగొని ఉండుట ఖాయము. 3 చెప్పి ఊరక చేయడు ఇంతటి నాదము, అది మారుతి చేసిన సింహనాదము, సీతను కన్నుగొని ఉండుట ఖాయం అంటూనే అసలు ఆంజనేయ స్వామి వారు ఎవరికి ఎంతవరకు చెప్పాలో అన్నీ తెలుసాయి. ఒకానొక సమయమున వాల్మీకుల వారు రామాయణాన్ని రాస్తూ వాళ్ళ గురువు గారి గురించి చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, మా గురువు గారు ఎలాంటి వాడో తెలుసునా అన్నాడు రామాయణంలో వాల్మీకి. ఎవరయ్యా గురువుగారు? మా గురువు గారి పేరు నారద మహర్షి. అబ్బో, ఎలాంటి వాడండి? తపస్వాధ్యాయ నిరతం, అలాంటి వాడు. వాగ్విదాంబరం, మా గురువు గారు ఎలాంటి వాడో తెలుసునా? వాగ్విదాంబరం, వాక్కులలో గొప్పదైనటువంటి విదాం అంటే గొప్ప జ్ఞానం. వాక్కులలో గొప్ప జ్ఞానం ఏంటంటే వేదాంతమే, ఆత్మతత్వం తప్ప ఇంకేం లేదు, మోక్షం. అలాంటి వాటిలో గొప్పవాడు మా గురువు గారు అన్నాడు. రాముల వారు ఏమన్నాడో తెలుసునా ఆంజనేయ స్వామి వారిని? విన్నావా లక్ష్మణ, వాక్య కోవిద అన్నాడు ఆయన. చాలా చాలా చెప్పి ఆంజనేయ స్వామి వారిని చూసి వాక్య కోవిద, కోవిదుడు అంటే పండితుడు, వాక్యాన్ని అక్షరాన్ని కూర్చటంలో గొప్పవాడనమాట. కవులు దేనికని గొప్పవాళ్ళు? మనం మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడతారు, అక్షరాన్ని అందంగా కూరుస్తారు. ఒక అందంగా కూర్చిన పద్యం చదువుతాను వినండి. ఒక శతకంలోది, నారాయణ శతకంలోది బొమ్మెర పోతన రాశాడు. భాగవతంలో చాలా ఉన్నాయి, ఇది ఒక పద్యం వినండి. ఇది వింటే చాలన్నమాట శక్తి. ధరసింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పరమామ్నాయమునెల్ల బంది గణమై బ్రహ్మాండమాకారమై సిరిభార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరుసన్నీ ఘనరాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణ. నేను ఒక సభలో ఈ పద్యం చదివితే 10 మంది వచ్చి భలే ఉన్నదని రాసుకొని బట్టి ఫోన్ చేశారు. అంటే అలా అందమైనటువంటి పద్యాలు, మాటలు కూర్చటంలో ఇంతకంటే గొప్పగా ఆంజనేయ స్వామి. అందరితో నమస్కరించాడు. చూచితి సీతను, నమస్కారం చేయండి. సతాభ్యాం పూజిత పూజ్య పతిభిశ్చ ప్రణాతితః దృష్టా సీతేతి విక్రాంతః సంక్షేపేన న్యవేదయత్. ఆనందించారు. వృత్తాంతం మొత్తం చెప్పాడు. ఎవరికైనా సరే సుందరకాండ పారాయణం చేసుకోవడానికి ఓపిక లేకపోతే, ఓయ్ నాయనో అంటే 1.5 గంట టైం మాత్రమే ఉన్నది అంటే
58వ సర్గని పారాయణ చేసుకోండి. సుందరకాండం మొత్తం వస్తుంది. ఎన్నో సర్గ గుర్తుందిగా? అది బయలుదేరారు. కపివీరుని మధువనాన్ని నాశనం చేసి కపివీరుని ముందు నిడుకొని కపివీరుని ముందు నిడుకొని కపివరులు కోలాహలంతో ప్రశ్రవణగిరి మీద చేరగా రాముల వారు అలా కూర్చున్నాడు. లక్ష్మణుల వారు నుంచున్నారు. ఆంజనేయ స్వామి వారు చూశారు. ఆంజనేయ స్వామి రాములు చూశారు. ఇది వినయం అంటే. మొహం కనపడ, బాహువులు కనపడుతున్నాయి. ఆంజనేయ స్వామి వారి చేతులు బాగుంటాయి గట్టిగా. మీ పిల్లలకి 3-4 సంవత్సరాలు తప్పడరుగులు వేసేనప్పటి నుంచి ఆంజనేయుని కనుక ప్రదక్షిణ చేస్తే వాడి కండలు ఎలా ఉంటాయో తెలుసునా? నేను ముసలోని పక్కన పెట్టినాను అంటాయి. చిన్నపిల్లలు అప్పుడు ప్రదక్షిణ చేసి చూడరా నేను ఎంత బలం గలవాడినో అనుకుంటుంటారు స్కూళ్ళలో. ఆంజనేయ స్వామి వారికి దయ్యాలు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు ఆంజనేయుని ఆరాధించిన వాళ్ళకి లేవు. అందుకని ఈ కథ చెప్పాను నేను. బ్రహ్మ రాక్షసుడు ఒక 5 నిమిషాల్లో ముగించే ముందు ఇప్పుడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఫలశ్రుతి కూడా చెప్తాను. ఇప్పుడు నేను చెప్పినటువంటి పారాయణ ఎవరైతే చేస్తారో దయ్యాలు, భూతాలు పడితే పోతాయి. తలకాయ తిరుగుతుంటుంది చూడండి. పొద్దున్నే ఏందో నా తలకాయ తిరుగుతున్నదా, నా తలకాయ తిరుగుతుందా, ఇడ్డళ్ళు తినత్త పోయిందా, పోయింది. ఇడ్డళ్ళు పెట్టకపోతే తలకాయ తిరుగుతుంది. తిట్టుకుంటూ ఉంటారు, పోట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ ఈ సర్గ గనక పారాయణ చేస్తే, ఇది గనక వింటే అందరికీ శుభములు జరుగుతాయి. రాముల వారిని చూచాడు. హనుమంశ్చ మహాబాహు ప్రణమ్య శిరసా తతః నియతాం అక్షతాం దేవీం రాఘవాయ న్యవేదయత్. గంభీరమైనటువంటి నాదంతో ఏం మాట్లాడతాడా అని ఎదురు చూస్తున్నటువంటి రాముల వారి చెవులకు అమృతం ఉంటుంది చూశారా? అంత తీయనైనటువంటి మాట చెప్పాడు. ఏమిటది? కన్నుగొంటి జానకిని శోకం యాకుల స్వాంతనా జననిన్ రావణులంకలో వనములో ప్రత్యర్థి కూటములో అన్ని శంభున్ భవదీయ దివ్య పద పద్మారాధనా దీక్షయై దినముల్లెక్కుడుచుండె మిమ్ముగన తండ్రి రామచంద్ర ప్రభో. ఆ మాటలు విన్న రాముల వారి హృదయం ఆనందించింది. ఈ లోకాన్ని మర్చిపోయినాడు ఆయన. ఏ లోకానికి వెళ్ళాడు? కన్నుల వెంట ఆనంద బాష్పాలు రాలిని. అందరూ చూస్తున్నారు రాముల వారిని. ఒక్క మాట చాలు, గుర్తుపెట్టుకోండి. ఒక్క మాట మనిషిని మారుస్తుంది. ఒక దుర్మార్గుడైన మొగుడు పెళ్ళాన్ని ఫళామని కొట్టాడు అనుకోండి, ఏడుస్తుంటుంది. ఆ చిన్న పిల్లవాడు ఉయ్యాల్లో అని బోసి నవ్వుతో నవ్వాడు అనుకోండి, ఆ నవ్వు ఏం చేస్తుందో తెలుసునా? భర్త కొట్టినటువంటి దెబ్బ మొత్తం మర్చిపోయి, బుజ్జి నాన్న నీకోసమేరా నేను జీవించేది అని కౌగలించుకుంటుంది. బీటలు వారినటువంటి పొలాల మీద ఒక్క చినుకు పడిందనుకోండి, భూమి పులకరించి పరిమళాలు వెదజల్లుతుంది. రాముల వారి హృదయం ఆనందించింది. ఏమన్నది? లంకాయాన వృత్తాంతాన్ని చెప్పి చూడామణిని ఇచ్చారు. చూడామణిని స్వీకరించి హృదయం వరకు హత్తుకొని మాటలు రాని ఆనందాన్ని పొందాడు. ఏమని పొగడాలి? అందరూ వింటూ ఉండగా అన్నారు రాముల వారు, ఆంజనేయ స్వామి వారు దేనికని గొప్పవాడు? ఎందుకని గొప్పవాడు? పరమాత్మ పరబ్రహ్మ దేవదేవుని చేత స్తుతింపబడ్డాడు ఆంజనేయుడు. అది గొప్ప. మనమందరం దేవుని పొగుడుతాం. దేవుడు పొగడు ఎవరిని? దేవుడు ఎవరిని పొగుడుతాడు? పొగడు మనం పొగట్టమే. విష్ణు సహస్రనామ పారాయణము, లలితా సహస్రనామ పారాయణము. అమ్మవారు అనాలిగా మనల్ని. పాడదాం. అరుణాం కరుణాతరంగితాక్షీ ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాధిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. నారాయణమూర్తి ఎంత చక్కగా పాడావు అని నన్ను అన్నదనుకోండి, అప్పుడు నేను గొప్ప. కాళిదాసు దేనికని గొప్ప?
కాళిదాసుని దేనికని పూజిస్తున్నాం? మనకు ఆయన కోసిన నెత్తురే, మనం కోసిన నెత్తురే. దేనికని అంటే భగవంతుని చేత కీర్తింపబడ్డాడు. అది గొప్ప విశేషం. ఒకడన్నట్ట, ప్రధానమంత్రి గారు నాకు తెలుసు. ప్రధానమంత్రి గారు నీకు తెలిసేదేంటి? నీ మొహం రోజు టీవీలో చుట్టాలా? అందరికీ తెలుసు. ప్రధానమంత్రి గారు నాకు తెలుసు కాదు, ప్రధానమంత్రి గారికి నువ్వు తెలుసా? అది గొప్ప విశేషం. ఇప్పుడు ఇందాక చెబుతూ అన్నదానం చిదంబర శాస్త్రి గారి గురించి చెప్పారు. ఆయన నేను కలిసి చదువుకున్నాం గుంటూరులో. బేతవాళ్ళ రామబ్రహ్మం గారు, అనంతరామయ్య గారు, పెద్ద పెద్ద మహాపండితుల దగ్గర కూర్చున్నాం. మాధవరామ శర్మ గారి ఇళ్లలో తిరిగేవాడిని నేను. పెద్ద పెద్ద 100 ఉపన్యాసాలు ప్రసాదరాయ కులపతి గారి వెంట, భువన వెయ్యాల వెంట తిరిగేవాడిని. దేనికని? పద్యాలు ఇలా వచ్చు. తిరుగుతూ ఉంటే తెలుస్తుంటుంది మీకైనా. భజ సజ్జన సాంగత్యం. ఆ మహానుభావుడిని ఆయన హనుమత్ సేవ చేశాడు. ఆ పుణ్యఫలం ఏంటో తెలుసునా? ప్రపంచంలోనే భూలోక, భువర్లోక, సువర్లోక, మహోర్లోకములలో వైకుంఠము నుంచి సాక్షాత్తు నారాయణుడు ఉదయించినటువంటి దివ్యమైన అయోధ్య నగరంలో బాలరాముని యొక్క ఆ క్రింద ప్రతిష్ఠించినటువంటి మహాయంత్రం ఆయన బృందం చేత కొన్ని కోట్ల జపం చేయబడింది అన్నదానం చిదంబర శాస్త్రి గారి చేత. అందుకనే మహానుభావుడైన 7 మహానగరాలు పేర్లు వినండి, పాపం ఈ క్షణమే పోయిన మోక్షం కలుగుతుంది. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయకాః. ఏం చెయ్యాలి అని ఈనాడు సీతను కాంచిన శుభవార్త నాకు చెప్పకపోతే నేను లేను. నేను లేకపోతే లక్ష్మణుడు లేదు, వంశమే లేదు. నన్ను నిలిపిన, వంశమును నిలిపిన మారుతికి ఏమివ్వవలెనని సర్వమిదేనని కౌగిట చేర్చెను హనుమంతుని ఆజానుబాహుడు. ఇప్పుడు నేను ఒక అందమైన గొంతుని ఇమిటేట్ చేస్తాను. సీత జాడగని వచ్చిన నిన్ను గని శ్రీ రఘువీరుడు కౌగిట నిడోకొని సహస్ర రీతులా నిన్ను గొని ఆడగ కాగల కార్యము నీపై నిడగా వానరసేనతో వారిది దాటి లంకేశునితో తలపడి పోరి హోరు హోరున పోరు సాగిన అసురసేనల వరుసన గోల్చిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. ఆనందం. ఎందరూ సేవ చేశారు మహానుభావులు. రామాయణం మీద కొన్ని కోట్లు కోట్లు, ఒకటే రెండా, ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టచ్చునేమో కానీ భూమి మీద ఉన్న రామాయణాలు మాత్రం లెక్క పెట్టడం ఎవరి వల్ల కాదు. చెప్పమనండి చూద్దాం. చెంపు రామాయణం, భౌతి రామాయణం, రామాయణం, తులసీదాసు రామాయణం, ఏవో చెప్పినని చెబుతారు 10-15. ఆ తర్వాత చాలామంది రాశారు, అంతే అయిపోయింది. ఈ భూమి మీద వర్ణింపలేనటువంటి మహానుభావుడు శ్రీరామచంద్ర ప్రభు. రావణ్ణు సంహరించి రఘురాముడు దుర్భర కీలికీలలన్ పావని అయిన సీత అసమాన పతివ్రత లోకమాత సంభావన చేసి సుపర్వులు మెచ్చగా లక్ష్మణుడు సుగ్రీవుడు వాయునందనుడు ప్రీతిని కొల్వ అయోధ్య చేరినన్. రాముల వారు అయోధ్యకు వచ్చాడు. చక్కగా క్షురకర్మలు చేసి అలంకరించి భద్రగజం మీద ఊరేగించి మంగళ వాద్యములు మ్రోగుతూ ఉండగా వశిష్ఠ, వామదేవ, జాబాలి, యాజ్ఞవల్కాది మహర్షులందరూ కూడా వేదమంత్రములు వెలుగుతూ ఉంటే చక్కని కన్యలు మంచి మంచి పట్టు చీరలు కట్టుకొని ఆభరణాలు వేసుకొని, మంగళసూత్రం మాత్రం లోపలే ఉంది, పైన ఉన్నటువంటి ఆభరణాలు మాత్రం అలా ఊగుతూ ఉంటే, గాలిలో అలా పైటలు రెపరెపలాడుతూ ఉంటే, చేతిలో పళ్ళు ఫలాలతో అందమైనటువంటి నడకలతో రామచంద్రమూర్తిని కీర్తిస్తూ అలా సభా వేదిక తీసుకొని వచ్చారు అందరూ. రామా, ఇదే శుభముహూర్తం. నవరత్నములు పొదిగినటువంటి బ్రహ్మ, మరీచి, అనేక మంది రాజులు,
దశరథుడి వరకు ఈ నవరత్నములు పొదిగిన కిరీటమును పంచామృతంతో అభిషేకం చేశారు. రామచంద్రమూర్తి కిరీటం మీద ఇదే శుభలగ్నం, అభిజిత్తు లగ్నం అన్నారే. మనోహరమైనటువంటి దివ్యమైనటువంటి లగ్నంలో రాముల వారి శిరస్సు మీద కిరీటమును ధారణ చేస్తున్నారు మునీంద్రులు, వశిష్ఠాది మునీంద్రులు. నవరత్నోజ్వల కాంతివంతమిది ధన్యం బైన సూర్యాన్వయోద్భవరాజన్యులు మున్నుదాల్చి గరిమన్ పాలించిరి భూమి సంస్థవనీయం బగుయీ కిరీటం శిరోధార్యంబునీకీయడన్ భువి పాలింపు ప్రజానురంజకముగా మోదంబుతో రాఘవా కిరీటములు శిరస్సు మీద ఉంచారు. జయ బలో రాజా రామచంద్ర మహారాజుకి. శృంగారములికే సీతామహాదేవి ఎడమ ప్రక్కన ఉండగా, లక్ష్మణస్వామి వారు ఛత్రము పట్టి ఉండగా, భరత శత్రుఘ్నుడు వింజామరులు వీస్తూ ఉండగా రామపట్టాభిషేకం జరిగింది. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మఘామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రామరాజ్యము సుభిక్షమై సీతమ్మతో 10,000 సంవత్సరాలు సీతా భూమిలో కలిసిన తరువాత ఆయన 1000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి సరయూ నదిగా వైకుంఠమును చేరాడు. కృష్ణ పరమాత్మ కూడా తనకు తానుగానే వైకుంఠానికి వెళ్ళాడు. కానీ ఆయన అర్జునుడు దగ్ధం చేశాడు. చాలా రోజులు కృష్ణుడి శవం అలాగే ఉంది, అది నేను చూశాను అని చెప్పే మాటలు నమ్మదు. పుస్తకంలో లేనే లేదు, సంస్కృత భాగవతంలో లేదు, మౌసల పర్వంలో భారతంలోనూ లేదు. బోయవాడు కొట్టిన తరువాత బోయవాడు క్షమించమని కోరుకుంటే దారుకుడు అని పేరు కలిగినటువంటి రథసారథి వచ్చి దారుకునితో చెప్పి ఈ ద్వారక కలిసిపోతున్నది, వాళ్ళని తరలించమని చెప్పిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి, రాముల వారి దగ్గరికి ఏ విధంగా దేవతా సమూహమంతా వచ్చి వైకుంఠమును రమ్మని అర్థించారో అలాగే బ్రహ్మాది దేవతలందరూ శ్రీకృష్ణ భగవానుని అర్థిస్తే ఆ భగవానుడు స్వయంగా ఆయన దేవతలందరూ చూస్తూ ఉండగా అక్కడనే శంఖచక్ర గదా శోభితుడై మహానుభావుడు అందరికీ దర్శనమిచ్చి నారాయణుడై వైకుంఠమునకు వెళ్ళాడు. నారాయణ నారాయణ గోవిందకరే గోవిందకరే. నారాయణుని యొక్క దివ్యమైనటువంటి ఇప్పుడు చెప్పినటువంటి చివరిలో ఈ కథను వినినటువంటి వారికి కుటుంబం, ఆయుష్, ఆరోగ్యం అభివృద్ధి చెంది 3 వానలు కురిసి మానసిక వ్యధలు తొలగి సకమైనటువంటి పంటలతో, పాడి పంటలతో వర్ధిల్లుతారు. రామనామము వినినటువంటి పని చోట సమస్త పాపములన్నీ తొలగిపోతాయి. అలాంటి పుణ్యమైనటువంటి కథని వాల్మీకి రచించారు. రచించి చివరిలో మొత్తం చెప్పారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి రాముడు ఎవరు అనుకుంటున్నారు అన్నాడు ఆయన. అన్నీ అయిపోయింది రామాయణం మొత్తం. అప్పటిదాకా తెలియదు ఎవరికి. ఆ చదువుకున్న తర్వాత మొదలుపెట్టారన్నమాట వీళ్ళందరూ. ఈ పురాణం చెప్పే మేమందరం అప్పటికప్పుడు ఎవరికి తెలియదు, లవకుశులకే తెలుసు. ఈ చెప్పినటువంటి రాముడు ఎవరు అనుకున్నారు? నారాయణుడే రాముడు, లక్ష్మీదేవియే సీతమ్మ, ఆదిశేషుడే లక్ష్మణుడు, శంఖచక్రములే భరతశత్రుఘ్నుడు. చివరిగా ఆ నారాయణుని స్తుతించారు. దేవదేవ నారాయణ పరంధామ పరమాత్మ, దేవదేవ నారాయణ పరంధామ పరమాత్మ, నీలీలల నిన్నతరమా భక్త పారిజాతమా, దేవదేవ నారాయణ పరంధామ పరమాత్మ.
సకల భువన సంచాలక అఖిల ధనుజ సంహారక సకల భువన సంచాలక అఖిల ధనుజ సంహారక ఎప్పుడే చటవతరించి ఏమి నటన సేతువో దేవదేవా. రాముని మీద భుజంగ ప్రయాతాలు రాశారు శంకర భగవత్పాదుల వారు. ఆంజనేయ స్వామి వారి మీద కూడా శంకర భగవత్పాదుల వారు రచించిన దివ్య పునీత సుందర మహోన్నతమైనటువంటి భుజంగ ప్రయాతం అలా నడుస్తుంది నడక. ప్రసన్నంగరాగం శంకర భగవత్పాదుల వారి యొక్క దీవెనతో స్వామి నన్ను ఆశీర్వదిస్తూ ఉండగా స్వామి యొక్క దివ్యమైనటువంటి రచన శంకర జయంతి సందర్భంగా శంకర భగవత్పాదుల వారి హృదయములో నుంచి పొంగి పొరడిన దివ్య పునీత సుందర మహోన్నతమైనటువంటిది భుజంగ ప్రయాతం ఆంజనేయుడు. ప్రసన్నంగరాగం ప్రభాకాంచనాగం జగద్భీతి శౌర్యం తుషారాద్రిధైర్యం తృణీభూతహేతిం రణౌజద్విభూతం భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రం భజే రమ్యరం భావనీ నిత్యవాసం భజే బాలభానుప్రభాచారుకాసం భజే చంద్రికాకుంద మందారహాసం భజే సంతతం రామభూపాలదాసం చల్లద్వాలఘాతం బ్రహ్మచక్రవాళం కఠోరాట్టహాసం ప్రభిన్నవ్యభాండం చల్లద్వాలఘాతం బ్రహ్మచక్రవాళం కఠోరాట్టహాసం ప్రభిన్నవ్యభాండం మహాసింహనాదాద్విసిన్నత్రిలోకం భజే చాంజనేయం ప్రభుం వజ్రకాయం రమానాధరామక్షమానాధరామం అశోకేశకోశం విహాయ ప్రహర్షం వనాంతద్ఘనాం జీవనాం దానవానాం విరాట్య ప్రహర్షాత్ హనుమత్వమేవ నమస్తే మహాసత్వవాహాయ తుభ్యం నమస్తే పరీభూత సూర్యాయ తుభ్యం నమస్తే సదా బ్రహ్మచర్యాయ తుభ్యం నమస్తే సదా రామభక్తాయ తుభ్యం. జయ జయ హనుమాన్, జై వీర హనుమాన్. శ్రీవాయుపుత్రాయ సితవజ్రగాత్రాయ ఆనందదాయ తుభ్యం నమోస్తు. శ్రీరామభక్తాయ సితలోకనాథాయ ఆర్తావనాయ తుభ్యం నమోస్తు. శ్రీధీరలలితాయ సింధూరతిలకాయ అఘనాశకాయ తుభ్యం నమోస్తు. అవ్యాయ భవ్యాయ తుభ్యం నమోస్తు. భవ్యపవనాత్మజాయ తుభ్యం నమోస్తు. జై జై మహాసత్వవాహా మహావజ్రదేహా పరీభూత సూర్యాకృతామర్చ్యకార్య మహావీరహం వీరహేమాద్రిధీర ధరాజాత శ్రీరామ సౌమిత్రి సంవేష్టితాత్మా మహాత్మా. నమో వాయుపుత్ర, నమో సత్యపిత్ర, నమో జానకీ ప్రాణదాత భవిష్యద్విధాత హనుమంత కారుణ్యవంత ప్రశాంత. నమస్తే 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 నమః. టంగ్